ఇస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రేమ లేనప్పుడు కూడా ప్రేమని ఇస్తే దేవుడు నీకు అధికమైన ప్రేమని ఇస్తాడు. సంతోషం లేనప్పుడు సంతోషాన్ని ఇస్తే దేవుడు నీకు అధికమైన సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అవి చేయడము చాలా కష్టం కదండి. జాన్ 3:16 ఏముంటుంది? ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్. అంటే దేవుడు ఈ లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే ఆయనకు ఒకే ఒక కుమారుని దేవుడు మన కోసము ఇచ్చేశాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన మనలందరినీ, బిడ్డలు అనగా మనలందరినీ కాపాడుకోవడానికి ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఆయన కుమారుని పంపించాడు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం కొన్నిసార్లు ఎల్ఐసి పాలసీస్ కడుతూ ఉంటాం కదండి. ఆ ఎల్ఐసి పాలసీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఏమైనా కట్టాలంటే ఆ వాటిలో నుంచి మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ అనుకో, మనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు అది మనకి సగం కాంపెన్సేషన్ని ఇస్తుంది. లేకపోతే ఎల్ఐసి పాలసీ అంటే డెత్ పాలసీ అంటే మనం చనిపోయిన తర్వాత మన కుటుంబానికి కొంత ధనం వస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలి? మనం కట్టాలి. ప్రతి నెల కట్టాల్సిన అమౌంట్ ఒకటి ఉంటుంది. ఆ డిపాజిట్ మనం చేస్తేనే మనకు ఆ అమౌంట్ తిరిగి వస్తుంది. అదే రీతిగా మన జీవితంలో కార్యం జరగాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు డిపాజిట్. ఆ డిపాజిట్ చేసిన తర్వాత అక్కడ ఇన్వెస్ట్ చేసిన తర్వాత, కొన్నిసార్లు మనం బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తాం ప్రాఫిట్స్ కోసం. ఆ ప్రాఫిట్స్ మనకి ఎప్పుడు వస్తాయి? మనం ఇన్వెస్ట్ చేస్తేనే కదా మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సో నీ జీవితంలో ప్రాఫిట్స్ రావాలంటే, లేకపోతే ఏదో ఒక కార్యం జరగాలంటే, మొదటిగా ఎలా అయితే దేవుడు ఆయనకు ఒకే ఒక కుమారుని మన కోసము డిపాజిట్ చేశాడు, మనము కూడా మన ప్రేమని, మన సంతోషాన్ని, మన కానుకని, మన సాక్రిఫైస్ని మనము డిపాజిట్ చేయాలి.